జిల్లా కనగల మండల పరిధిలోని తిప్పర్తి గురుకుల పాఠశాలలో సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా ఆ పాఠశాల ప్రిన్సిపాల్ తీగల అంజయ్య ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని ఆనాటి సమాజపు కట్టుబాట్లను, బ్రాహ్మణవాద సాంప్రదాయాలను, ఆధిపత్య వర్గాలను ధిక్కరించి పురుషులతో సమానంగా స్త్రీలు చదువుకోవాలని, అంటరానితనం పోవాలని, అందరికీ విద్య కావాలని పాఠశాలలు స్థాపించిన సావిత్రిబాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పాఠశాలను స్థాపించిన ఘనత ఆమెకే దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ మామిడి మల్లయ్య, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో మహిళా విద్యా వికాసం కోసం కృషి చేసిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మాతా సావిత్రిబాయి పూలే జయంతోత్సవం మేము ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నాం. మన విద్యార్థులకు కూడా స్త్రీలు పురుషులు సమానమే అని, స్త్రీల హక్కులు రావడానికి సమాజంలో వేర్వేరు కేటగిరీస్గా విభజించబడి అన్ని మానవ హక్కులకు దూరమైన కొన్ని వర్గాలకు విద్య మరియు సమాన అవకాశాలు రావడానికి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు ఏ విధంగా కృషి చేశారో విద్యార్థులకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి చరిత్ర తెలియడం ద్వారానే నూతన భారతాన్ని బ్రహ్మాండంగా ఆవిష్కరించగలుగుతారనే నమ్మకంతో మేము ఇంత గొప్ప మొదటి మహిళా ఉపాధ్యాయురాలైన మాతా సావిత్రిబాయి పూలే జయంతి జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నాకు సహకరించిన మా ఇద్దరు వైస్ ప్రిన్సిపాళ్ళు, మా సీనియర్ టీచర్స్ మరియు మహిళా టీచర్సు, నా ప్రియమైన విద్యార్థులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జీవితం అనేది సాధించడంలో ఉన్నటువంటి తృప్తిని భారతదేశ ప్రజలకు, ముఖ్యంగా మహిళామణులకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. ఆమె జీవితం యావత్తు స్త్రీ జాతిని అందరినీ కూడా ఆదర్శంగా ముందుకు నడుపుతూ వాళ్ళని చూసి యావత్తు దేశమే గర్వించే విధంగా నడుస్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు. ఒక మహిళ అనేటువంటి వ్యక్తి సాధించినటువంటి విషయం అంటూ ఏది లేదని మన ముందు కనపడ్డటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. ఇప్పుడు మహిళలు ప్రతి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ ప్రతి విషయంలో ముందున్నారు అంటే, ఉపాధ్యాయ వృత్తిలో ఆదర్శంగా ఉంటున్నారంటే మరి ఆమె యొక్క జీవితమే ఆదర్శమని ఈ సందర్భంగా విద్యార్థులకు నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి ఇక్కడ చదువుతున్న విద్యార్థులు కూడా ఆమె యొక్క త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకొని, ఆమె చేసినటువంటి ప్రతి విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మనం కూడా విద్య చాలా గొప్పనైనటువంటిది, ఆ విద్య లేకుంటే మనం వెనకబడిపోతాము, ఆ విద్య మనకుంటే చాలా ముందుకు వెళ్తాము, ఎలాంటి విషయంలోనే విజయం సాధిస్తామని గుర్తు చేస్తూ విద్యార్థులందరూ కూడా బాగా చదువుకోవాలని నేను వాళ్ళందరూ కూడా మరి తెలియపరుస్తున్నాను. సావిత్రిబాయి పూలే జయంతి 194వ జయంతి జరుపుకోవడం జరిగింది. ఆవిడ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. ఆమె వేసిన తొలి అడుగుల వల్ల ఈరోజు ఎంతోమంది బాలికలు, ఎంతోమంది మహిళలు వారు అనుకున్నటువంటి ఉన్నత స్థానాలకి చేరడానికి కారణం ఆవిడ వేసినటువంటి తొలి అడుగులే. ఆమె వేసిన తొలి అడుగులకు వెనకాల సపోర్ట్గా ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే లాంటి ఎంతోమంది కృషి అనేది మహిళలు అనేవాళ్ళు ముందుకు రావడంలో సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సావిత్రిబాయి పూలే గారి యొక్క జన్మదినం సందర్భంగా స్త్రీలలో స్త్రీ పురుషుల యొక్క సమానత్వం అనేటువంటిది రావాలి. ఆమె చేసినటువంటి త్యాగాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకొని చరిత్రలో ఆమె చేసినటువంటి గొప్ప విషయాలు, గొప్ప పనులు, అదేవిధంగా మొదటి ఉపాధ్యాయునిగా పిల్లలకు విద్యను ఆమె అందించడం అనేటువంటిది గొప్ప విషయం. కాబట్టి ఇప్పుడున్నటువంటి స్త్రీలందరికీ కూడా ఆమె మార్గదర్శకురాలు. కాబట్టి ఇప్పుడున్నటువంటి స్త్రీ పురుష అనేటువంటి ఒక తేడా లేకుండా
మన పూలే గారి యొక్క అడుగుజాడలలో నడుస్తూ ఆమె యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటున్నాను.